నేను ఈ మధ్య సెల్ఫ్ లవ్ గురించి చేసిన ఒక షార్ట్ వీడియోకి ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. లవ్ యువర్ సెల్ఫ్ అంటారు. అసలు లవ్ చేయడానికి మనలో ఏ విషయం మనకి నచ్చనప్పుడు మన మీద మనకి లవ్ ఎలా వస్తుంది, హేట్రెడ్ వస్తుంది కదా అని. ఈ క్వశ్చన్కి నేను వీడియో లాస్ట్లో ఆన్సర్ చేస్తాను. ఈ వీడియోలో అయితే మనం సెల్ఫ్ లవ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో మనం మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి, తద్వారా మన కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి, క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఆర్యాని స్కూల్కి పంపించి దొండకాయలు కట్ చేస్తున్నాను. అదేంటి లంచ్ బాక్స్ పెట్టేశాక ఇవి కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు పీరియడ్స్ వల్ల మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను. కొంచెం నీరసంగా కూడా ఉండటంతో ఈ దొండకాయలు కట్ చేసి ఫ్రై చేయడం కష్టం అని అనిపించింది. వాడికి సింపుల్గా క్యాప్సికమ్ కర్రీ చేసి పెట్టాను. సర్లే ఎలాగో స్టార్ట్ చేశాను కదా అని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, రేపు ఫ్రై చేయొచ్చు అని ఇలా కూర్చొని నిదానంగా కట్ చేస్తున్నాను. సో సెల్ఫ్ లవ్ గురించి చెప్పుకోవాలి అంటే, సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం, అప్రిషియేట్ చేసుకోవడం, మనకి మనం వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, ఇంకా మనతో మనం కైండ్గా ఉండడం, మనల్ని మనం బాగా చూసుకోవడం. మనల్ని మనం ఎలా ట్రీట్ చేసుకుంటాము, ఇతరులు మనల్ని ఎలా ట్రీట్ చేయనిస్తాము అనే దానికి ఇది ఫౌండేషన్. సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్నెస్ కాదు, పొగరు కాదు, యారగెంట్గా ఉండడం కాదు. సెల్ఫ్ లవ్ అంటే నేను ఇంపార్టెంట్, నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్, నన్ను కైండ్గా ట్రీట్ చేయాలి, ఎస్పెషల్లీ మనల్ని మనం కైండ్గా ట్రీట్ చేసుకోవాలి అని. బేసికల్గా మనం ఇష్టపడే వాళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటామో మనల్ని మనం అంత బాగా చూసుకోవడం. సెల్ఫ్ లవ్కి 4 విషయాలు మనం పిల్లర్స్గా చెప్పుకోవచ్చు. అవి సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కంపాషన్, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కేర్. వీటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్, సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన గురించి మనం తెలుసుకోవడం. నీ స్ట్రెంగ్త్స్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, ఎలాంటి వాటికి నువ్వు డిస్టర్బ్ అవుతావు, ఎలాంటి వాటికి ట్రిగ్గర్ అవుతావు, నీ అవసరాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొంచెం ఓవర్ వర్క్ చేస్తే అలసిపోతాను, బ్రేక్స్ ఉండేలాగా నా డేని ప్లాన్ చేసుకోవాలి అనుకోవడం. ఇంకొక సిచ్యుయేషన్ చెప్పాలంటే, మీరు మీ ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్తే మీ ఫ్రెండ్ శారీని అందరూ మెచ్చుకున్నారు, అప్పుడు నా చీర బాగాలేదా అనే థాట్ స్టార్ట్ అవుతుంది. ఆ థాట్ని గమనించుకుని ఇది కంపారిజన్ వల్ల ట్రిగ్గర్ అయిన అనవసరమైన ఆలోచన మాత్రమే, నిజంగా తన శారీ బాగుంటే నేను కూడా హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేస్తాను అని అనుకోవడం. అలానే పిల్లలతో ఏదో స్ట్రిక్ట్గా చెప్పాలి అని అనుకున్నారు, కానీ కోపంలో వాయిస్ అరిచినట్టు వచ్చేలా ఉంది. దాన్ని వెంటనే గమనించుకుని నిదానంగానే బట్ స్ట్రిక్ట్గా చెప్పడం. నెక్స్ట్, మీ ఫ్రెండ్కి అవార్డు వస్తే మీకు కొంచెం జెలసీగా అనిపించింది. ఏం కాదు, నాకేం జెలసీ లేదు అని ప్రిటెండ్ చేయకుండా, ఎస్ కొంచెం జెలసీగా ఉంది, నాకు రావాలని కోరుకున్నాను కాబట్టి అని మీతో మీరు అంగీకరించడం. అలానే ఆఫీస్లో మేనేజర్ ఎక్స్ట్రా వర్క్ ఇచ్చినప్పుడు నేను ఇంత పని హ్యాండిల్ చేయలేను అని రియలైజ్ అయ్యి రేపటికైతే చేయగలను అని చెప్పడం. ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్. జర్నలింగ్ ద్వారా కానీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో చేసే డీప్ కాన్వర్జేషన్స్ ద్వారా కానీ మన గురించి మనం తెలుసుకోవచ్చు. లైఫ్లో మనం ఇంప్రూవ్ అవ్వాలి అన్నా, ఎమోషనల్గా తెలివిగా ఉండాలి అన్నా ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఫస్ట్ స్టెప్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ దేనికి రెడీ అవుతున్నాను అంటే, మా హస్బెండ్ నేను కుబేరా మూవీకి వెళ్తున్నాము. జనరల్గా ముగ్గురం వెళ్తాం, కానీ ఎప్పుడైనా కుదిరితే ఆర్య స్కూల్కి వెళ్ళినప్పుడు నేను మా హస్బెండ్ వెళ్తాం అనమాట. అప్పుడప్పుడు ఇలా కూడా వెళ్తూ ఉండాలి. అండ్ ఎలాగో ఈ మూవీ ఆర్యాకి బోర్ కొట్టచ్చు కూడా. ఇంకా జనరల్గా నేను చాలా మంచి మూవీ అనిపిస్తేనే థియేటర్లో చూస్తాను, కానీ కొంతమంది నాకు ఇష్టమైన డైరెక్టర్స్ని బట్టి, ప్రమోషన్స్ అప్పుడు వైబ్ని బట్టి చిన్న రిస్క్ తీసుకుని కొన్ని చూస్తూ ఉంటాను. అండ్ ఈ మూవీ అయితే మూవీ స్టార్టింగ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ క్లైమాక్స్ కొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండు అనిపించింది. అండ్ లెంత్ కూడా కొంచెం తగ్గిస్తే బాగుండు అనిపించింది. అండ్ కరెక్ట్గా ఆర్య స్కూల్ అయ్యే టైంకి మూవీ అయిందనమాట. సో వెంటనే టైక్వాండో క్లాస్కి తీసుకొచ్చాను. నెక్స్ట్, మనము సెల్ఫ్ లవ్లో భాగమైన సెల్ఫ్ కంపాషన్ గురించి మాట్లాడుకుందాం. సెల్ఫ్ కంపాషన్ అంటే మనతో మనం కైండ్గా ఉండడం, ఎస్పెషల్లీ మిస్టేక్స్ చేసినప్పుడు మనతో మనం మన గురించి మనం కొంచెం పాజిటివ్గా మాట్లాడుకోవడం, ఇంకా ఒక చిన్న పిల్లాడితోనో లేదా ఒక బెస్ట్ ఫ్రెండ్తోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడుకోవడం. నేను ఒక వేస్ట్ ఫెలోని, బిర్యానీ సరిగ్గా చేయలేకపోయాను అనుకునే బదులు, ఇట్స్ ఓకే, అందరూ మిస్టేక్స్ చేస్తారు, దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు, నెక్స్ట్ టైం బెటర్గా ఏం చేయొచ్చు అనుకోవడం.
ఈరోజు ఎందుకో డల్గా అనిపిస్తుంది, ఇట్స్ ఓకే, ఒక్కోసారి ఇలానే ఉంటుంది, మంచి టీ పెట్టుకొని తాగుదాం, కొంచెం బెటర్గా ఫీల్ అవుతాను అనుకోవడం. మీరు అనుకున్నది సాధించలేకపోయారు అనుకోండి, ఈసారి ఫెయిల్ అయ్యాను అలా అని మొత్తానికి ఫెయిల్యూర్ కాదు, మళ్ళీ ట్రై చేస్తా అనుకోవడం. వాళ్ళు ఎంత బాగా చేశారో నేను వేస్ట్ అనుకునే బదులు వాళ్ళ జర్నీ వేరు, నాది వేరు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండలేము అని అనుకోవచ్చు. మనల్ని మనం తిట్టుకున్నంత మాత్రాన మనమేమీ బాగుపడిపోం, కానీ మనతో మనం కైండ్గా ఉంటే తగిలిన గాయం మానుతుంది, జరిగిన దాని నుంచి నేర్చుకుంటాము, మళ్ళీ స్ట్రాంగ్గా ట్రై చేస్తాం. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో డెఫినెట్గా చాలా తప్పులు జరుగుతాయి, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాము. సో అలాంటప్పుడు ఇలాంటి సెల్ఫ్ కంపాషన్తో, అంటే మనల్ని మనం తిట్టుకోకుండా ముందుకి వెళ్ళేలాగా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఇంటి పనులు చేసుకుంటూ నెక్స్ట్ పిల్లర్ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నిన్ను నువ్వు ఇష్టపడడం, నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం. ఇతరులు మనల్ని ఎలా ట్రీట్ చేయాలి అనుకుంటున్నామో అలా మనల్ని ట్రీట్ చేసుకోవడం. మన టైం, మన అవసరాలు, వాల్యూస్ ఇంపార్టెంట్ అని ఫీల్ అవడం. ఎవరికో ప్రూవ్ చేయాలని కాదు, మనకి ఇంపార్టెంట్ అంతే. ఇక్కడే చాలామంది హోమ్ మేకర్స్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మనం ప్రతిరోజు ఫ్యామిలీని బాగా చూసుకుంటాము, ఇంటిని మేనేజ్ చేస్తాము, ఎవరు గుర్తించని చిన్న చిన్న పనులు చాలా చేస్తాము, ఎవరు నోటీస్ చేయరు, మెచ్చుకోరు. అప్పుడు అనిపిస్తుంది నిజంగా నేను వాల్యుబుల్లేనా అని. మనకి మనం చాలా తక్కువ విలువ ఇచ్చుకుంటాము. మన విలువ మనం తెలుసుకోకపోతే ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోలేము. మనం చేసే పనిని బట్టి కాదు, మనం ఎవరు అనే దాన్ని బట్టి విలువ ఉంటుంది. హోమ్ మేకింగ్ ఏమీ చిన్న జాబ్ కాదు, అందరి జీవితాలు నడవడానికి అదొక ఫౌండేషన్ లాంటిది. ఈ ప్రపంచం వాల్యూ ఇవ్వాలి అని వెయిట్ చేయకుండా మనల్ని మనం వాల్యుబుల్గా చూసుకోవాలి, మన ఆలోచనలు, మన మాటలు, మన యాక్షన్స్లో. అవసరమైనప్పుడు నో చెప్పడం, ఎవరైనా మీ గురించి జోక్స్ వేస్తుంటే అలా మాట్లాడితే నేను హర్ట్ అవుతున్నాను అని చెప్పడం, ఏదైనా రిలేషన్షిప్లో మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే వాళ్ళ వెనక పడకుండా కామ్గా దూరం అవ్వడం, ఇతరుల్ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు ఆడకుండా ఉండడం, ఇతరులతో కంపేర్ చేసుకుని మీరు తక్కువ అని ఫీల్ అవ్వకుండా నా జర్నీ కూడా మీనింగ్ఫుల్ అని అనుకోవడం, నా టైం, ఎనర్జీ, ఇంకా నా అవసరాలు ఇంపార్టెంట్ అనుకోవడం, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండడం అంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ డే సాటర్డే. నిన్న మిస్ అయ్యాను కానీ ఈరోజు బ్యాక్ టు మై ప్లెజెంట్ మార్నింగ్ రొటీన్. ఈరోజు ఆర్యాకి స్కూల్లో పీటీఎం ఉందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి ఆర్య స్కూల్కి వెళ్ళాలి, అది ఈరోజు మార్నింగ్ ప్లాన్. అండ్ ఇప్పుడైతే మనం సెల్ఫ్ కేర్ గురించి మాట్లాడుకుందాం. సెల్ఫ్ కేర్ అంటే తెలుసు కదా, మన గురించి మనం కేర్ తీసుకోవడం, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, సోషల్గా కూడా. మనం మంచిగా ఫీల్ అవ్వడానికి, హెల్తీగా ఉండడానికి, లైఫ్ని బెటర్గా హ్యాండిల్ చేయడానికి. మనల్ని మనం బాగా చూసుకున్నప్పుడే ఇతరుల్ని చూసుకోవడానికి ఎనర్జీ, ఓపిక, స్ట్రెంగ్త్ ఉంటాయి. ఫిజికల్ సెల్ఫ్ కేర్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం, టైంకి పడుకోవడం, తాగాల్సినంత వాటర్ తాగడం, స్ట్రెచ్చింగ్, వాకింగ్ లేదా ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోవడం, స్కిన్ ఆర్ హెయిర్ కేర్, ఇంకా ఏదైనా మన బాడీని కేర్ తీసుకోవడం. ఎమోషనల్గా కేర్ తీసుకోవడం అంటే మనసు బాగోనప్పుడు ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడడం, చేయలేను అని గట్టిగా అనిపించినప్పుడు నో చెప్పడం, ఆలోచనలన్నీ పేపర్ మీద పెడుతూ జర్నలింగ్ చేసుకోవడం, ఏడుపు వచ్చినప్పుడు ఏడవడం, నవ్వు వచ్చినప్పుడు నవ్వడం. ఇంకా మెంటల్గా కేర్ తీసుకోవడం అంటే ఫోన్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకోవడం. ఇది ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్. అసలు సిసలైన సెల్ఫ్ కేర్ ఇదే. ఇంకా ఏదైనా బుక్స్ చదవడం, ఏదైనా కొత్తది నేర్చుకోవడం, ఇంకా ఏదైనా పాజిటివ్ ఆర్ లైట్ ఫన్ ఉన్న వీడియోస్ చూడడం, ప్రశాంతంగా అనిపించేలాగా ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవడం. నెక్స్ట్ స్పిరిచువల్ సెల్ఫ్ కేర్. పూజ చేసుకోవడం, మెడిటేట్ చేయడం, తిరిగి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరికైనా హెల్ప్ చేయడం, గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వడం. ఇంకా సోషల్ సెల్ఫ్ కేర్ అంటే మనల్ని బాధ పెట్టే వాళ్ళకి దూరంగా ఉండడం, పాజిటివ్ పీపుల్తో ఎక్కువసేపు గడపడం, మంచి కాన్వర్జేషన్స్, ఫ్యామిలీతో హ్యాపీగా నవ్వుకోవడం. మన బాడీకి గుడ్ ఫీల్నిచ్చి, మైండ్ని కామ్ చేసి, హార్ట్ని లైట్ చేసే పనులు ఎవ్రీడే చేయడమే సెల్ఫ్ కేర్. ఇవేదో అప్పుడప్పుడు చేయడం కాదు, అవి మనకి మంచి హ్యాబిట్స్ అవ్వాలి, కన్సిస్టెంట్గా చేస్తూ ఉండాలి. అండ్ నేను ఈ మధ్య కొంతమందిని అబ్జర్వ్ చేశాను, ఇంట్లో వాళ్ళ కోసం చాలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ లాంటివి కాస్ట్ ఎక్కువ ఉంటాయని హస్బెండ్కి, పిల్లలకి మాత్రమే పెట్టి వాళ్ళు మానేస్తూ ఉంటారు. బట్ ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి, మీరు ఫ్యామిలీలో భాగమా కాదా? మీకు బలం, ఆరోగ్యం వద్దా? డ్రై ఫ్రూట్స్ కాస్ట్లీయే కాదు, చాలా పోషకాలని అందిస్తాయి కూడా. వాటిని మీరు స్కిప్ చేస్తున్నారు అంటే మీ బాడీకి, మైండ్కి మీరు ప్రయారిటీ కాదు అని చెప్తున్నట్టే.
నెక్స్ట్ టైం మీ ఫ్యామిలీకి డ్రై ఫ్రూట్స్ పెడుతున్నప్పుడు, డ్రై ఫ్రూట్స్ అనే కాదు ఏదైనా మంచి చేస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా లెక్కలోకి తీసుకోండి. కావాలంటే వేరే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ఎందుకంటే ఇది స్వార్థం కాదు, నేను ఇంపార్టెంట్, నా హెల్త్ ఇంపార్టెంట్ అని మీకు మీరు ఇచ్చుకునే మెసేజ్. సెల్ఫ్ లవ్ అంటే ఇదే. సో అదనమాట ఓవరాల్గా సెల్ఫ్ లవ్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ తర్వాత ఆర్య పీటీఎం జరిగింది. ఆర్య చాలా సిన్సియర్గా రెస్పాన్సిబుల్గా ఉంటాడు అని వాళ్ళ క్లాస్ టీచర్ మెచ్చుకున్నారు. అండ్ యు ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ కిడ్ లైక్ ఆర్య అని కూడా చెప్పారు. మాకు హ్యాపీగా అనిపించింది. కానీ టీచర్స్ కానీ ఇంకెవరైనా ఏం చెప్పినా కానీ పేరెంట్స్గా ఆర్య స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఏంటో మాకు బాగా తెలుసు. అలానే ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, అందరికీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి కొన్ని యూనిక్ టాలెంట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఆర్య గురించి చెప్పాలంటే ఆర్య హోంవర్క్స్ అన్ని టైంకి చేస్తాడు, అకాడమిక్గా మార్క్స్ అవి బాగానే వస్తాయి. కానీ మేమైతే టీచర్స్కి ఎప్పుడు కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయమని, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయమని చెప్తూ ఉంటాం అనమాట. సో ఈసారి కూడా మ్యామ్కి మేము అదే చెప్పాము. పీటీఎం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చి వంట చేస్తున్నాను. ఇంకా స్టార్టింగ్లో మనల్ని మనం ఇష్టపడకపోయినా ఎలా సెల్ఫ్ కేర్ చూపించుకోవాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను అన్నాను కదా. ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ లవ్ అనేది నేను సూపర్, నేను ఇది అనుకోవడంతో స్టార్ట్ అవ్వదు. నేను మనిషిని అనే దాంతో స్టార్ట్ అవుతుంది. మీ కరెంట్ సిచ్యుయేషన్ని, ప్రస్తుతం మీరేంటి అనే దాన్ని యాక్సెప్ట్ చేసుకోండి. నా బెస్ట్ నేను చేస్తున్నాను అనుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి మనం నచ్చడం నచ్చకపోవడం అనేది ఒక ఫీలింగ్. సపోజ్ మీరు ఒక పార్టీ ఆర్గనైజ్ చేశారు, అన్నీ అనుకున్నట్టు జరిగాయి, పార్టీ బాగా జరిగింది, అప్పుడు మీకు మీరు నచ్చుతారు. అది అప్పుడు కలిగిన ఫీలింగ్. సెల్ఫ్ లవ్ అనేది ఏంటంటే యాక్షన్. నీకోసం నువ్వేం చేస్తున్నావు, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేది సెల్ఫ్ లవ్. సపోజ్ మీరు ఒకరోజు అస్సలు హెల్త్ బాగాలేదు, అలానే బలవంతంగా కుక్ చేయకుండా ఈ పూటకి బయట నుంచి ఆర్డర్ చేద్దాము, రెస్ట్ తీసుకుంటాను అని డిసైడ్ అయ్యారు. ఇది సెల్ఫ్ లవ్. సో ఏవైనా రీజన్స్కి మీకు మీరు నచ్చకపోయినా ఈ ఫీలింగ్ వల్ల మిమ్మల్ని మీరు బాగా చూసుకోవడం ఆపక్కర్లేదు. మీ గురించి మీరు కేర్ తీసుకోండి. మీకు మీరు నచ్చినా నచ్చకపోయినా మీకు హెల్ప్ అయ్యే హ్యాబిట్స్ ఫాలో అవ్వండి. మీరు ఎంజాయ్ చేసే యాక్టివిటీస్ చేయండి. మిస్టేక్స్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. ప్రాపర్ రెస్ట్ ఉండేలా చూసుకోండి. అవసరమైతే నో చెప్పండి. రేపటి నుంచి ఇలా ఉంటాను అని మీకు మీరేమన్నా ప్రామిస్ చేసుకుంటే అలాంటివి తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ చేసుకోండి. అలానే జర్నలింగ్ కూడా చేసుకోండి. ఎవ్రీ డే మీరు చేసిన చిన్న చిన్న అచీవ్మెంట్స్ అన్ని నోట్ చేసుకోండి. నేను కొన్ని జర్నలింగ్కి హెల్ప్ అయ్యే క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీకు ఇష్టమైన వాళ్ళని ఎలా చూసుకుంటారో, ఎలా ట్రీట్ చేస్తారో అలా మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి. మీకు మీరు నచ్చడం అనే దాని మీద మీకు పూర్తి కంట్రోల్ లేదు, కానీ మిమ్మల్ని మీరు బాగా చూసుకోవడంలో మీకు కంట్రోల్ ఉంది. అండ్ స్లోలీ మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటే మీరు ఇంప్రూవ్ అయ్యి మీకు మీరు నచ్చడం స్టార్ట్ అవ్వచ్చు. సో మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి, గ్రాడ్యువల్గా మీకు మీరు నచ్చుతారు. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఈ వీడియో ఎలా అనిపించింది, సెల్ఫ్ లవ్ అంటే మీకు ఒక ఐడియా వచ్చిందా, అండ్ ఏ పాయింట్కి మీరు రిలేట్ అయ్యారు అనేది కామెంట్ చేయండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఇప్పుడైతే ఒక మంచి ఆలోచన చూసేద్దాం. నీకు లేని వాటి గురించి ఆలోచించి నిన్ను నువ్వు ద్వేషించుకోవద్దు. నీకు ఉన్న వాటిని గుర్తించి నిన్ను నువ్వు ఇష్టపడడం మొదలుపెట్టు. సో అదనమాట ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.